అక్క, ఈ కనకాంబరం పువ్వులివ్వు. ఈ డ్రెస్కి మల్లెపూలు పెట్టుకుంటేనే బాగుంటుంది. సరే ఇవ్వు. అయ్యో, పూజకి టైం అయిపోతుంది. శాస్త్రి గారు, గుడికొచ్చే టైం అయింది. ఒకేసారి అర్ధజాము పూజకు రావాల్సిందే. ఏం చేయమంటావు బాబు, మా ఇంటి ఆవిడ లేవడానికి లేట్ అయింది. దేవుడి కంటే మీ ఆవిడే గొప్పదైపోయింది. ఏం చేయమంటావు, వీళ్ళని కాదంటే అసలు ఫుడ్ ఉండదు కదా. తెరవండి. అపచారం అపచారం. ఎవరా మీరు? ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? ఓహో, తెలియకుండా గోడ దూకి వచ్చేసారా? మరి ఈ తాళాలు ఎందుకున్నట్టు? ఎంత పొగర్రా మీకు? పోలీసులు పిలుస్తారు, ఇక్కడే ఉండండి ఉండండి. స్వామి స్వామి, అలా చేయకండి స్వామి. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం, ఇంట్లో నుంచి వచ్చేసాం. ఊరంతా చంపాలనుకుంటున్నారు. మాకు వేరే దారి లేక లోపలికి వచ్చేసాం. స్వామి ప్లీజ్ స్వామి, మీరే కాపాడాలి. లేవరా, నేను పూజారినా బ్రోకర్నా? ఇది గుడేనంటావట్రా? ఏయ్, నేను బ్రాహ్మణ్ణి కాదురా, ఫ్యాక్షనిస్ట్నే. నేను గుడి బయట కంటే లోపలేరా. రౌడీ రౌడీ. వాళ్ళు ఏమైనా గుళ్ళో విగ్రహాలు కొట్టేశారా, ఉండిని పగలు కొట్టారా? అది కాదు, భగవంతుడు. ఎవరు మీది? ఓయ్ నీలకంఠ శాస్త్రి, ఇదేమైనా బాగుందా? అపచారం అపచారం. నా వయసు ఏంటి, నీ వయసు ఏమిటి? నన్నే పేరు పెట్టి పిలుస్తావా? భగవంతుడా చూడలేదా? ఆయనకు అన్నీ తెలుసు. నీ వెకిలి చేష్టలు వెర్రితనం. అయ్యో, నా మీద అపనిందలు వేస్తున్నారేమిటి? ఈ లోకంలో అడ్డుకోవటానికి ఎవరు లేరా? ఉన్నాం, అందుకే అడుగుతున్నాం. వాళ్ళిద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ ప్రాణాల్ని మిగతా వాళ్ళు తీసేయక ముందు నువ్వే వాళ్ళిద్దరిని కలపాలి. అవును, ఇద్దరు ప్రేమికుల్ని కలపడం అనేది రెండు కులాల్ని కలపడం అవుతుంది. ముహూర్త సమయం మించిపోయేలోపు వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి. మంత్రాలు మీరు చెప్తారా లేదా నేను చెప్పనా? మంత్రాన్ని నేనే చెప్తాను. తప్పుకోండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతే ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వం. తీసుకో, వాళ్ళకివ్వు. మాలలు మార్చుకోండి. తాళి తీసుకోమ్మా. ఆ అబ్బాయికి ఇవ్వమ్మా. మూడు ముళ్ళు వేయి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. సంతోషంగా ఉండండి. పదండి వెళదాం, పదండి.